పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిఠాపురం ఉప్పాడ మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా ఆయన పర్యటించవచ్చు. ఎందుకంటే ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే, కేవలం ఉప ముఖ్యమంత్రి కాదు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఏ ప్రాంతంలో ఏ సమస్య ఏ ప్రజలకు ఉన్నా సరే వెళ్ళేటువంటి బాధ్యత ఉంది, వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఒకటి మీరు అన్నట్టు డిప్యూటీ శ్రీకాంత్ గారు కృష్ణ ఇప్పుడు ఆయన కూటమిలో, ఆయన జనసేన పార్టీ కూటమిలో ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. మీరు చెప్పిన దానికే నేను చెప్తున్నా. ప్రసాద్ గారు ఒక మంచి మాట చెప్పారు, దాన్ని అందరం కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాస్త చెవులు పెద్ద అసెంబ్లీ వేదికగా సమస్యల గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఉండండి సార్, బాధ్యత ప్రవర్తిస్తుంది. ఒప్పుకున్నారు, అందరం కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడలేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికే కాకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పండి, మీరు బయట మాట్లాడటమే కాదు అసెంబ్లీలో కూడా రండి, అసెంబ్లీలో కూడా మాట్లాడండి అని చెప్పే మాట మీరు చెప్పండి. ఈ అసెంబ్లీ సమావేశంలో తంబలపల్లి ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి తన నియోజకవర్గంలో జరిగిన దరిద్రాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకొచ్చి చర్చా వేదిక చేయకపోతే మాత్రం నేనైతే ఊరుకోను. వైఎస్ఆర్సీపీ తంబలపల్లి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ గెలిచాడు, ఆయన ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా గల వినిపించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే బాధ్యత రాహిత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుంది కాబట్టి ఇక నుంచి బాధ్యతగా తీసుకెళ్ళండి. మీరు దబాయించడం కదా నియోజకవర్గ సమస్య. ఇందాక బొద్దల గురించి మాట్లాడారు, ఏదో ట్రాన్స్ఫర్ల గురించి. ఇందాక చెప్పిన దానికే రాయపాటి అరుణ గారు చెప్పిన దానికి చెప్తా ఉన్నాను. ఏ ఎమ్మెల్యే వాళ్ళ సొంత అభిప్రాయాలుగా కాకుండా పోస్టింగ్ అనేది ప్రభుత్వం ఆచితూచి వేస్తా ఉంది అనటానికి అదొక నిదర్శనం. మా పారదర్శకతని దార్శనికతని మరొకసారి గుర్తు చేసిన తప్ప అక్కడ మేము మా ఒత్తిడి ఉందనో లేదా ఒత్తిడి వల్ల పోస్టింగ్లు పడ్డాయో లేదు అనేటువంటిది అసెంబ్లీ సాక్షిగా ప్రూవ్ అయినటువంటి అంశం. దాన్ని కేఎస్ ప్రసాద్ గారు కూడా ఒప్పుకున్నందుకు సంతోషం. నేను అంటుంది ఏంటంటే క్వశ్చన్, ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి సూపర్లేటివ్ డిస్కషన్స్ ఓన్లీ ముఖ్యమంత్రి గారికి ఉంటాయి. క్యాబినెట్ హోదా మంత్రికి తగిలించిన బిరుదు ఏది డిప్యూటీ సీఎం అని మీరు అన్నట్టు ఆయన రాష్ట్రం అంతా కలిగి జరగవచ్చు జనసేన అధ్యక్షుడిగా, కానీ సంబంధిత శాఖల్లో ఆయన వేలు పెట్టడానికి అవతల వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమన్నా అన్నారా మీరు ఎందుకు మా దాంట్లో ఏలు పెడుతున్నారని కదా. నేను తప్పు చేస్తే జనసేన బలవాలని కాన్సెప్ట్ లో ఉండరు కదా, ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. దానికోసం మనం ఎందుకు మాట్లాడాలి? రెస్పాండ్ అవ్వాలి కదా, అందుకే చెప్తున్నాం. ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి నేను కూడా విశ్లేషకుడిగా కూర్చొని చెప్పకపోతే ఎట్లా? ఆయన వెయిట్ ఇస్తున్నారండి, ఇస్తున్నారంటే అన్నిట్లో వేరు కాళ్ళు పెట్టమన్నా ముఖ్యమంత్రి గారు దేనికి? ఆయన అంత డిస్కషన్ తీసుకోవట్లే. సరే ఇప్పుడు ఆయనకు అప్పు చెప్పారేమో. ఇదేంటిది ఏమైనా రిలే బేర్ లేట్ నువ్వు చేసుకుని పని చేసుకోండి. ఇది మరీ టూ మచ్ స్టేట్మెంట్స్. నేను ఒప్పుకోను సార్, ఎవరి టెరిటరీ వాళ్ళకి ఉంటుంది సార్, ఆ టెరిటరీలో వాళ్ళు దే నీడ్ టు ప్లే. అదే క్యాబినెట్ హోదా, ఆ క్యాబినెట్ హోదా కొన్న డెకరోమ్ని డిస్టర్బ్ చేసి పవన్ కళ్యాణ్ గారికి మేము డిప్యూటీ ఇచ్చాం కాబట్టి అన్ని చేయొచ్చు అంటే ఇది దానికి ఒక స్పెషల్ గెజిట్ ఇప్పండి. అరుణ గారు ఆయన శాఖలో చూసుకోవాలటండి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన శాఖలు చూసుకోవచ్చు. వైసీపీలో అసలు ఏ శాఖలైన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అన్ని శాఖలు నిలబెట్టి ప్రభుత్వాన్ని ఉత్తరించి 11 సీట్లు పడేయచ్చు. ఎన్నిసారి నవ్వుకోలు మాటలు. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచలేదు, సొంతంగా పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు దయాదాక్షిణ్యంతో గెలిచిన వ్యక్తి. ఎవరు ఒప్పుకున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే సింగల్ గా ముందుకు వెళ్ళగలరా? మీరెవరండి బాబు? మీకు విషయం అర్థం కావట్లా. విషయం లేదు వాళ్ళ దగ్గర, మీరు విషయం అర్థం చేసుకోండి. సింగిల్ గా వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళ దగ్గర విషయం లేదు, ఇది మీరు గ్రహించండి. ఎలా వెళ్ళాలో మా నిర్ణయం, మీరు కలిసి వెళ్ళాలా విడిగా వెళ్ళాలా అంటే మా రాజకీయ నిర్ణయం. దాంట్లో మీరు ఎవరు ప్రభావితం చేసేటువంటి అవకాశం లేదు.
పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవలే. సార్, ఈ అటువంటి దమ్మున్న గెలవని వాడే ధైర్యం 100% స్ట్రైక్ మీకు రేట్ తో ప్రజల 21 కోసం సీట్లు మీకు గెలిచారు. అండగా మీకు ఉండి ప్రతిపక్ష చేయలేదు. పాత్ర కూడా రాలా? ఓకే. 11 కూడా రాలా మీకు? 13 సరే ఓకే ఓకే చూద్దాం ఇంక ఇక్కడితో అయిపోతుంది, ఇంకా చాలా ఉన్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి జ్వాలపూడి శ్రీకాంత్ గారు, చెస్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. రాయపాటి అరుణ గారు థ్యాంక్ యూ, విజయ్ కిరణ్ గారు థ్యాంక్ యూ, కేఎస్ ప్రసాద్ గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్.